దీన్ని పట్టండ్రు నాయన ఏం పడుతుంది ఈ చేప అయితే. బా ఎక్కడైతే నీళ్ళు బారేది ఎక్కడైతే చూడండి ఎండు పక్కులు అయితే ఉన్నాయో ఒక్కైతే ఇక్కడ ఉన్నాయి. ఇసుకూర అయితే చూడండి బురదలు ఏ విధంగా అయితే నైస్గా కదలకుంటా అయితే ఉండిపోయినాయో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్జీ వ్లాగ్ డేస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు అయితే చిన్ని కాలువ, ఆ కాలువలో అయితే చేపలు అయితే పట్టబోతున్నాము. అది కూడా ఎలాగనుకుంటున్నారా, నీళ్ళు చల్లి మరి అయితే పట్టబోతున్నాము. అది ఎలా పట్టబోతున్నాము చూడాలంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కాలువ అయితే మిత్తంగా చిన్న కాలువ ఉన్నది కదా, ఇప్పుడైతే ఇటలు అయితే మేము నీళ్ళు జల్లి అయితే చేపలు అయితే పట్టబోతున్నాము. చూస్తున్నారు కదా, ఒక ప్లేట్ ఎత్తుకుని అదే మారితో చల్లుకుంటా ఉంటే వెనకాలైతే నీళ్ళైతే చూడండి చల్లే కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. ఇలా కష్టపడైతే చల్లుకుంటే మనకైతే మంచి చేపలు అయితే దొరుకుతాయి. వచ్చేస్తున్నాయి చాలా వరకు నీళ్ళు అయితే వచ్చేసినాయి. నీళ్ళు గాబాన్ రాకునేటప్పుడు అలాగా మనం గుంట చేసుకుంటే మనకి నీళ్ళుగా ఫాస్ట్గా వస్తాయి. అప్పుడు ఆ గుంటలోకి వచ్చినప్పుడు మనం చల్లుకోవచ్చు. చేపలు అయితే నీళ్ళు తగ్గే కొంది మనకైతే చేపలు అయితే బయటపడతాయి. ఇంకా నీళ్ళు తగ్గలేదు కదా, అందుకని చేపలు అయితే కనబడలేదు. తగ్గే కొందిగా మనకే కనిపిస్తాయి. చల్లే దగ్గరకైతే చేపలు అయితే వచ్చేస్తున్నాయి. అవి వెళ్ళిపోతాయని సవతలు కానీ పట్టి అయితే ఒక బకెట్లోకి అయితే వేసేస్తూ ఉన్నది. చూస్తున్నారు కదా, అది చిన్ని గుంట. నీళ్ళు చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చేస్తూ ఉన్నాయో. నీళ్ళైతే చాలా వరకు తగ్గిపోయినాయి. మా ఆయన అయితే ఆడబోయి కట్టగా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అవి ఎక్కువగా రావట్లేదు నీళ్ళు, ఇక్కడ కాడికి వచ్చేస్తాయి అనేసి నీళ్ళు మిత్తంగా కట్టేసుకుని అయితే నీళ్ళైతే చల్లేసినాము. ఆ ఒక్క రోజులోనే పక్కలు కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పక్కలు కనిపిస్తున్నాయి. అవైతే మేము డబ్బాలలోకైతే వేస్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా, డబ్బాలలో తడుముకుంటూ పోయేసరికి అయితే పెద్ద పెద్ద పక్కలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడైతే చూడండి ఏ విధంగా అయితే ఎగురుతూ ఉన్నదో. చిన్న చిన్న చేపలైనా కూడా చాలా బాగుంటాయి ఇవి. చేప చూస్తున్నారు కదా, చిల్లచిల్లంటే కదులుతా ఉన్నాయి పక్కలు అయితే. పెద్ద పక్కులు అండి, ఎంత పెద్ద పక్కులు అందుకనేసి మేము వాటిని పడతా ఉన్నాము. అది పనిగా నీళ్ళు జల్లైతే ఏదే ఇసుకపూరలు కూడా దొరుకుతున్నాయి. ఆ ఒక్కరో నీళ్ళల్లో అయితే చేపలు అయితే దొరకటం లేదు. అందుకనేసి అయితే ఆ ఒక్క కాడే నీళ్ళు అయితే చల్లేస్తూ ఉన్నారు. ఇప్పుడు దొరకకుండా ఏడబాకుంటుంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా దొరుకుతూ ఉండే చేపలు అయితే మనకి. నీళ్ళు చల్లుతూ ఉంటే చూడండి చేపలు ఎట్ట కదులుతున్నాయో. చల్లే దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాయి కదా, మన ర్యాకెట్లు కనుక కదులుతున్నాయి. బా దీంట్లో కదా ఉండేది చేపలు, దీంట్లో అయితే ఉన్నాయి చేపలు. గోండి చూపిస్తా పోతా ఉన్నాను మీకు. ఎగురుతున్నాయి. ఇక ఏం పడుతున్నాయి చూడండి చేపలు. చూస్తున్నారు కదా, వేంగడైతే ఒకరు కిందకి పోయి మీకు ఇంకా బాగా చూపిస్తాను. చేపలు అయితే చూడండి ఏ విధంగా అయితే కదులుతూ ఉన్నాయో. గుంట మొత్తం బా ఎగురు పడుతున్నాయి చేపలు అయితే. చేపలు చూడండి ఎట్ట పడుతున్నాయో పక్కులు, పెద్ద పక్కులు. ఎండిపోయే కొందైతే పక్కులు అయితే చూడండి వరుసగా కనిపిస్తున్నాయి పక్కులు. చిల్ల ఇక్కడైతే చూడండి కర్ర కనుక కనిపిస్తుంది కదా, అదిగో కదుపుతున్నాయి. అబ్బా పెద్ద ఇసుకూరి. బా ఎట్లా చూడండి నెలలు అయితే
కదలతా చేపలన్నీ మనకి గుంటంతా చేపలు ఇది అప్పుడు చూస్తున్నారు కదా. చల్లుతా ఉంటే మనకి చేపలు అయితే బొరే ఎగురెగురు పడుతున్నాయి కదా చేపలు. సూపర్. ఇది అప్పుడు ఈ కాలువ నిండా అయితే మనకైతే చేపలు అయితే పడినాయి. ఏదో అక్కడ కేజీ దొరుకుతాయి అనుకున్నాను, కాదు కేజీ పైన దొరికెట్టుకున్నా మనకి చేపలు అయితే. చల్ల ఎగరుతున్నా చూడండి. చూస్తున్నారు కదా, నీళ్ళైతే ఇంకా తగ్గిపోయినాయి. ఇసుకూర అయితే మాత్రంకి నీళ్ళకైతే గట్టిన ఎత్తి పడిపోయింది. ఈ విధంగా చూస్తూ ఉంటే చేపలు గుంట నిండాకైతే చేపలేను కదులుతా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం బకెట్ తెచ్చుకొని ఈ చేపలన్నీ ఏరెత్తేసుకోవాలి. పక్కులు మాత్రం పెద్ద పక్కులు, సరైన పక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం అయితే ఒక బకెట్లోకి అయితే వేసుకునేద్దాము. బా చూస్తున్నారు కదా, చిలచలని కదులుతా ఉన్నాయి. ఎక్కడైతే నీళ్ళు బారేది ఎక్కడైతే చూడండి ఎన్ని పక్కులు అయితే ఉన్నాయో ఒక్కైతే ఇక్కడ ఉన్నాయి. ఇసుకూర అయితే చూడండి బురదలు ఏ విధంగా అయితే నైస్గా కదలకుంటూ అయితే ఉండిపోయినాయో. ఇప్పుడు ఇవన్నీ అయితే బకెట్లోకి అయితే పట్టి అయితే వేసేస్తూ ఉన్నారు. చేపలు అయితే ఏరుకుంటూ అయితే వచ్చేస్తూ ఉన్నాము. ఏరుకుంటూ వచ్చేసరికి అయితే బుట్లోకి అయితే చూడండి ఎన్ని చేపలు అయితే వచ్చేసినాయో. ఇంతకు ముందు అయితే ఆ సైడ్ పట్టినప్పుడు మనకు అంతగా దొరకలేదు చేపలు. ఇప్పుడైతే దేవుకుంటూ వచ్చేస్తూ ఉన్నాము. బా ఈ ఇసుకూరు ముందు దీన్ని పట్టండి నాయన, ఏం పడుతుంది ఈ చేప అయితే. బా ఇప్పుడు బకెట్లోకి వేసుకోవాలి. అదే మరత పట్టుకుంటూ అయితే వచ్చేస్తా ఉన్నాము. ఇంకా గడే చూడండి కదులుతా ఉన్నాయి. ఇదంతా తెల్లగా పూసిపోయినా చూడండి నైస్గా. అదే మరత చూసుకుంటా అక్కడ దాకా బావులైతే మనము చూస్తూ ఉన్నారు కదా. డబ్బాలకైతే ఎత్తి వేసేస్తూ ఉన్నారు. నైసుకు పెట్టుకుంటారా చూడండి పక్కులు. ఇప్పటికైతే ఎన్ని పక్కులు అయితే వచ్చేస్తున్నాయో. నేటు కూడా అదే మరత పట్టుకుంటే వెళ్ళాలి. కాలు కిందనే ఉన్నా చూడండి చేపలు. ప్రాంతాల్లో అయితే చూడండి ఎన్ని పక్కులు అయితే ఉన్నాయో. మట్టి కూడా అయితే ఇసుక మట్టి మొత్తం ఆకులు కూడా అయితే పడిపోయినాయి. పడిన కాడికైతే పెద్ద పక్కులు చూస్తున్నారు కదా. అందుకనేసి దోమతార అడ్డం పెట్టుకు చిలుకలుపా చూస్తున్నారు కదా ఎంత పెద్ద పక్కులు, సరైన పక్కులు. ఆ మరతో మనం దోమతార అడ్డం పెట్టుకుని చేసుకుంటే ఈ మరతో పక్కులు అనేది నీళ్ళల్లో వెళ్ళిపోకుండా మనకైతే నిలబడిపోతూ ఉంటాయి. మేమైతే ఇంటికైతే వచ్చేసినాము చూడండి. చేపలు అయితే ఇక్కడ పోగ్గా పోసేస్తున్నాము. చిన్న కాలువలు అయితే చూడండి పెద్ద పక్కులు, ఇసుకూరలు పోతే మధ్యలో కాడే జల్లలు కాడ ఉన్నాయి. ఇసుకూరలు చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఇసుకూరలు అయితే పడినాయో. ఇవి పడతానే కొంచెం చచ్చిపోతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా నిలబడలేవు ఇసుకూరలు. జల్లలు కాడే మధ్యలో జల్లలు కాడ పడి ఉన్నాయి. ఇవి పట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇవి గుచ్చుకుపోతాయి ఇవి జల్లలు. పక్కులు మాత్రానికి ఇవి సామాన్యంగా ఇంత పెద్ద పక్కులు అయితే దొరకవు. ఈ చిన్న కాలువలు అయితే ఉన్నాయి మనకైతే చూస్తున్నారు కదా. ఈ సైజుని అయితే బుడ్డ పక్క అంతా ఈ సైజుని అయితే మనకి ఈజీగా దొరుకుతాయి. కానీ ఇటువంటి పక్కులు అయితే గబాన్ దొరకవు. చూస్తున్నారు కదా ఈ స్కూర్లు కానీ పెద్ద పక్కులు కానీ. ఒక్క చిన్న కాలువలో ఇన్ని చేపలు పడినాయంటే సూపర్. మనకైతే ఏటైతే చేపల వేట అయితే చాలా బాగా అయితే జరిగింది. ఒక 1/2 కేజీ దాకా అయితే వస్తాయి అనుకున్నాను, కానీ మన అదృష్టం ఏందైతే కేజీ పైన అయితే దొరికినాయి. ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.